సో, హాయ్ గైస్! మళ్ళీ చాలా రోజుల తర్వాత అనుకుంటున్నారు కదా! సో, అంటే ముందే ప్లాన్ చేశాను. ఈ వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేసి సో, అంటే నెక్స్ట్ పొంగల్ ఉంది కదా! సో, అప్పుడు నేను మళ్ళీ వీడియోస్ మధ్యలో రిలీజ్ చేయడానికి అవ్వదు. సో, ఏం చేశానంటే వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాను. చేసి మీకు అప్‌లోడ్ చేసేస్తాను. ఒకటి షెడ్యూల్ పెట్టి మీకు రిలీజ్ అయిపోతాయి. ఓకేనా? సో, ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనం కోర్ కంటెంట్ ఐసీటీ కోర్ కంటెంట్ మెంటర్‌షిప్ ఉంది కదా! మంత్స్ అన్నీ కూడా. సో, ఏవైతే మంత్స్ అన్నీ కూడా మెంటర్‌షిప్ మొత్తం కూడా నేను కంప్లీట్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే హ్మ్. మహాభారతం రిఫరెన్స్ తీసుకుంటున్నా. ఓకేనా? సో, మహాభారతంలో రిఫరెన్స్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకో క్లారిటీ ఉంటది. సో, దానికి దీనికి ఎలా మీకు లింక్ ఉంది? దీన్ని ఎలా మీకు లింక్ చేస్తున్నానో మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. సో, ఎందుకు మహాభారతం రిఫరెన్స్ అసలు తీసుకున్నానంటే, ఫస్ట్ థింగ్ మీకు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది? సో, మార్కెట్‌లో ఎలా మీకసలు అదంతా కూడా బిల్డ్ అవుతుందా? కంప్లీట్‌గా ఒక స్టోరీ వైస్ చెప్తాను ఫస్ట్. సో, దానివల్ల మీకు క్లారిటీ గుర్తుండిపోద్ది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు మహాభారతంలో కృష్ణుడు ఎంత స్ట్రిక్ట్‌గా రూల్స్ పెడతాడు. ఎంత స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతారు మిగతా వాళ్ళు. అర్జునుడు గాని ఎవరైనా కూడా. ఓకేనా? సో, అదంతా కూడా మీకు క్లారిటీ ఉంటది. ఆహ్, ఇప్పుడు మీకొక ప్రాపర్ మైండ్ సెట్ బిల్డ్ అయిపోద్ది. ఓకేనా? మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. అసలు ఇంతలా లింక్ ఉందా అని అనిపిస్తది మీకు కూడా. సో, అలా మీకు ఏవైతే మనకు అవసరమైన పాయింట్స్ ఉన్నాయో, నేను మరీ కంప్లీట్‌గా మహాభారతం స్టోరీ తెచ్చి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఓకేనా? ఎందుకంటే జస్ట్ అందులో కొన్ని రిఫరెన్స్‌లు మనకి ఏవైతే యూజ్ అవుతాయో, ఆ రిఫరెన్స్ మాత్రం చెప్తాను. ఓకేనా? సో, ట్రేడింగ్‌కి మన స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడానికి ఏవైతే అవసరం ఉన్నాయో, సో, అవన్నీ కూడా ఇక్కడ నేను చెప్తాను. ఓకే. సో, ఇక నుంచి అన్నీ కూడా డీటెయిల్‌గా మెంటర్‌షిప్‌లో అన్నీ కూడా చెప్తాను. ఇందులో కోర్స్‌లో ఏవైతే కోర్స్ వాళ్ళకి సో, ఇందులో అన్ని వీడియోస్ మీరు చూడాల్సిన అవసరం లేదు. సో, నేను ఏవైతే అవసరమో అవన్నీ కోర్స్‌లో నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో, అది ఇంకా స్టార్ట్ చేద్దాం. సో, మీరైతే నాకు చేయాల్సినంతా కూడా వీడియోకి లైక్ చేసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలా షేర్ చేయండి. ఫస్ట్ వీడియో చూడండి. అప్పుడే నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మహాభారతం ఇవన్నీ కూడా లింక్ అయ్యి మీకు అర్థమైతేనే నాకు అదే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో థింగ్ మీకేమైనా ఫీడ్‌బ్యాక్ సపోజ్ అంటే మహాభారతం రిఫరెన్స్‌లో మీకు అర్థమైందా లేదా? ఏంటందో నాకు చెప్పండి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఐసీటీ కోర్ కంటెంట్. ఓకేనా? కోర్ కంటెంట్‌లో ఎపిసోడ్ 1 ఎలిమెంట్స్ టు ట్రేడ్ సెటప్. అంటే ఎలిమెంట్స్ టు ట్రేడ్ సెటప్‌లో 2 పార్ట్స్ ఉంటాయి మెయిన్‌గా. ఓకేనా? పార్ట్ ఏ ఏంటంటే కాంటెక్స్ట్. అంటే మీకు మార్కెట్‌లో అసలు ఏం జరుగుతుంది? ఓకేనా? మనం ఒక ట్రేడ్ తీసుకునే ముందు కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. అంటే మార్కెట్ అసలు ఏం చేస్తుంది ప్రెజెంట్? అది మీకు తెలియాలి. ఓకేనా? మీకు ఫస్ట్ కాంటెక్స్ట్ క్లియర్ అయితేనే అప్పుడు ఎంట్రీ కోసం వెళ్ళాలి. సో, నేను ఇక్కడ అదే రాశాను. ఈ ట్రేడ్ ఈజ్ ఏ కాంటెక్స్ట్ ఫస్ట్. అంటే ఫస్ట్ మీకు కాంటెక్స్ట్ ఏంటన్నది మీకు క్లారిటీ ఉండాలి. సో, కాంటెక్స్ట్ క్లారిటీగా ఉంటే ఎంట్రీ అప్పుడు తీసుకుంటారు. సో, అందుకే మోస్ట్‌లీ ట్రేడర్స్ అందరూ కూడా ఇక్కడ లాస్ అయిపోతారు. ఓకేనా? మోస్ట్ యూజ్ కమ్స్ ఫ్రమ్ ద ట్రేడింగ్ వెన్ కండిషన్స్ ఆర్ అబ్సెంట్. ఎందుకంటే అసలు మీకు మార్కెట్‌లో కండిషన్ ఏంటని తెలీదు. మార్కెట్‌లో ఎక్స్‌పాన్షన్ ఉందా? సపోజ్ మార్కెట్ నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్ వస్తుందా? ఆ ఎక్స్‌పాన్షన్‌లో ఉందా? ఆ రీట్రేస్‌మెంట్‌లో ఉందా? రివర్సల్‌లో ఉందా? ఆర్ కంటిన్యూషన్‌లో ఉందా? ఆర్ కన్సాలిడేషన్‌లో ఉందా? మీకు మార్కెట్ ఏ పేజ్‌లో ఉందో తెలీదు. మార్కెట్ ఏ కాంటెక్స్ట్‌లో ఉందో తెలీదు. సో, కాంటెక్స్ట్ ఏదని తెలియనప్పుడు మీకు మార్కెట్‌లో ఎలా మీరు సర్వైవల్ అవుతారు? అర్థమైందా? మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదో కూడా అంటే ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు అన్నది కూడా మీకు తెలియాలి. సో, అది నేను చెప్తుందనమాట. సో, అంత స్ట్రిక్ట్‌గా మీరు ఫాలో అవ్వాలి. మీకు ఫస్ట్ కాంటెక్స్ట్ క్లియర్ ఉంటేనే మీరు ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి. ఓకేనా? సో, సింపుల్ లాజిక్. ఇదిగోండి మహాభారతం రిఫరెన్స్ ఎందుకు చెప్తానంటే దీనికోసం. ఇప్పుడు అర్జునుడు ఎప్పుడు వార్ చేద్దామా ఇమ్మీడియేట్‌గా వార్ కోసం చూస్తాడు. కానీ కృష్ణుడు ఆహ్, ఎప్పుడు చేయాలి? చూడండి కృష్ణ ఫస్ట్ ఎస్టాబ్లిష్ వై, వెన్, హౌ అంటే ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎవ్రీథింగ్ కూడా కృష్ణుడు క్లారిటీ చెప్తాడు. సో, ఫస్ట్ వి నీడ్ అంటే ఏదైతే కాంటెక్స్ట్ ఉందో మన క్లారిటీ మన ప్లాన్ ఏదైతే ఉందో ప్లాన్ ఉంది క్లారిటీ ఉండాలి. ఓకేనా? నేను చెప్పింది అది. సో, మీకు ఫస్ట్ ప్లాన్ ఎప్పుడు కూడా అర్జునుడిలాగా అంటే
ఇప్పుడు మనం ఎవరైనా కూడా బిగినర్స్ కానీ ఎవరైనా కూడా అందరూ ఏం చేస్తారంటే మార్కెట్లోకి వచ్చామా, వచ్చిన వెంటనే ఓకే ఇక్కడ ఏదో మార్కెట్ రన్ అవుతుంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఉంది, ఓకే ఇక్కడ నుంచి ప్లేస్ చేద్దాం. సో మార్కెట్ ఏ పేజ్లో ఉంది, అసలు కాంటెక్స్ట్ ఏందో చూడరు, రీట్రేస్మెంట్లో ఉందా, రివర్సల్లో ఉందా, మార్కెట్ ఒక కీ లెవెల్ నుంచి ట్యాప్ అయ్యేదే, ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్ళిపోద్ది లేదా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్ది మార్కెట్ అలా అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకేనా? సో నేను చెప్పిన పాయింట్ ఏంటన్నది మీకు అర్థమైంది అనుకోండి. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఓవర్లోకి వెళ్ళిపోవడానికి ఆలోచించొద్దు. ఎప్పుడు కూడా వెళ్ళి చార్ట్లోకి వెళ్ళి ఎంట్రీ ప్లేస్ చేద్దాం డైరెక్ట్గా అని చూడొద్దు. ఫస్ట్ మీరు మార్కెట్ ఏ కాంటెక్స్ట్లో ఉంది, ఎక్స్పెన్షన్ ఆర్ రీట్రేస్మెంట్ ఆర్ రివర్సల్ ఆర్ కన్సల్టేషన్ ఎందులో ఉందో మీకు తెలియాలి. ఓకేనా? ట్రేడ్ వితౌట్ కాంటెక్స్ట్ ఈజ్ ఎంటరింగ్ వార్ వితౌట్ ద ఆబ్జెక్ట్ అనమాట. సో ఎందుకంటే ట్రేడ్ తీసుకుంటే అసలు వార్లో అసలు ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఎక్కడి నుంచి ఎవరు ఎలా వస్తున్నారో తెలియదు. సో ఏం తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అంటే ఎలా? అసలు ఎవరి బలహీనత ఏంటి, ప్రజెంట్ ఎవరి స్ట్రెంత్ ఉంది ఏంటి, ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మార్కెట్ విషయంలో తీసుకుంటే మీకు మార్కెట్లో ఓవరాల్గా బయాస్ హై టైం ఫ్రేమ్ బయాస్ ఎలా ఉంది. సో మీకు ఆల్రెడీ బయాస్ వీడియోస్ అన్నీ కూడా నేను ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్ ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను. ఓకేనా? సో అవి ఒకసారి చూడండి. సో అదనమాట, మీకు ఫస్ట్ కాంటెక్స్ట్ తెలియాలి, అది మెయిన్ థింగ్. సో ఎలిమెంట్స్ టు ట్రేడ్ సెటప్ అనేది దానికోసమే. సో మీకు మార్కెట్ అన్నది ఏంటంటే ఎక్స్పెన్షన్లో ఉందా, రీట్రేస్మెంట్లో ఉందా, రివర్సల్లో ఉందా, కన్సల్టేషన్లో ఉందా, సో ఎందులో ఉందన్నది మీకు క్లారిటీ ఉండాలి. సో ఎక్స్పెన్షన్ ఎక్కడ వద్ది, ఆర్డర్ బ్లాక్, ఇలా ఆర్డర్ బ్లాక్ దగ్గర వద్ది మోస్ట్లీ. ఓకేనా? అదే రీట్రేస్మెంట్ ఎక్కడ వద్ది, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, లిక్విడిటీ వైట్స్ ఇలా వద్దు అనమాట. సో రివర్సల్ ఎక్కడ అవుతాయి, ఈక్విటీ స్టాప్ లాస్ అంటే ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ ఇలా ఉంటాయి కదా, వాటి దగ్గర అనమాట. సో కన్సల్టేషన్ ఎక్కడ అవుద్ది, ఈక్విలిబ్రియం 0.5 అంటే మీన్ థ్రెషోల్డ్ అంటాం, మిడ్ పాయింట్. ఓకేనా? సో ఇలాంటి వాటి దగ్గర అవుద్ది అనమాట. సో ఎక్కడే అవుద్దా అంటే కొన్ని టైమ్స్ చేంజ్ అవుతాయి. సో జస్ట్ ఒక మెయిన్గా మోస్ట్లీ ఇక్కడ జరుగుతుందని చెప్తున్నాను. ఓకేనా? సో ఇదనమాట. సో దీన్ని ఇంకా మనం స్టెప్ బై స్టెప్ క్లారిటీగా నేర్చుకుందాం. ఓకేనా? సో మీకు ఎక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఫస్ట్ ఏం ఉండాలి, క్లారిటీ, కాంటెక్స్ట్ ఏంటంటే క్లారిటీ ఉంది. అంటే మీకు మార్కెట్ ఏ పేజ్లో ఉంది, ప్రజెంట్ ప్రైస్ మీకు ఏ పేజ్లో ఉంది, ప్రైస్ పేజ్ ఎక్కడ ఉందని తెలియకుండా మీరు ఎలా పడితే అలా తీసుకుంటే అది మీకు ఎలా అసలు వర్క్ అవుద్ది. ఓకేనా? సో ఫస్ట్ది మనం మీకు ఫస్ట్ దానికంటే ముందు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కూడా మార్కెట్ అన్నది కన్సల్టేషన్ అయితే, ఓకేనా, దెన్ ఎక్స్పెన్షన్, నెక్స్ట్ ఏంటంటే రీట్రేస్మెంట్, నెక్స్ట్ మీకు రివర్సల్ కానీ కంటిన్యూషన్ కానీ. ఓకేనా? సో ఇదనమాట మీకు మార్కెట్లో ఇప్పుడు కూడా మార్కెట్ ఎలా మూవ్ అవుద్దంటే, అంటే చాలామంది ఎలా చెప్తారంటే ఎక్స్పెన్షన్ తర్వాత కన్సల్టేషన్ అవుద్ది, రీట్రేస్మెంట్ తర్వాత కన్సల్టేషన్ అవుద్ది, కన్సల్టేషన్ అయ్యాక మళ్ళీ ఎక్స్పెన్షన్ అవుద్ది, ఆ తర్వాత రివర్సల్ అవుద్ది, ఇలా చాలామంది రాంగ్గా చెప్తారనమాట. ఓకేనా? సో అలా కాదు, ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా కన్సల్టేషన్ అయ్యాక మీకు వచ్చేది నెక్స్ట్ పేజ్ అన్నది ఎక్స్పెన్షన్ వస్తుంది. ఓకేనా? సో ఎక్స్పెన్షన్ అయ్యాక మీకు మార్కెట్లో రీట్రేస్మెంట్ వస్తుంది. సో రీట్రేస్మెంట్ అయ్యాక అప్పుడు మీకు రివర్సల్ ఆర్ కంటిన్యూషన్ వస్తుంది. సో వన్స్ ఈ రెండు ఇది ఫినిష్ అయిపోయాక మళ్ళీ మార్కెట్ కన్సల్టేషన్, ఎక్స్పెన్షన్, రీట్రేస్మెంట్, రివర్సల్. అంతేగాని రీట్రేస్మెంట్ ఆర్ రివర్సల్ అయింది సో మళ్ళీ ఎక్స్పెన్షన్ వస్తుంది, సో మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది మళ్ళీ అదే రివర్సల్ నుంచి రీట్రేస్మెంట్ అవుద్ది, అలా ఉండకూడదు. ఓకేనా? మీకు చెప్పింది అర్థమైందా? సో ఇదనమాట. సో ఇప్పుడు మనం కన్సల్టేషన్ అంటే ఏంటి అదంతా కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్ అంటే మీకు మార్కెట్ ఒకే ప్లేస్లో మీకు కన్సల్టేట్ అవుద్ది. ఓకేనా? ఇదిగోండి, ఇది కన్సల్టేషన్ అనమాట. ఓకే? సో మీకు మార్కెట్ ఇదంతా కూడా ఒక రేంజ్లోనే ఉంది మీకు మార్కెట్. సో ఇలా వచ్చి మీకు మార్కెట్ ఇలా
ఇది నెక్స్ట్ పేజ్ చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ కన్సల్టేషన్ అంటే ఇది. ఇవి ఏదైతే ఈ పేజ్ ఉంది చూసారా, ఇది కన్సల్టేషన్ అనమాట. ఎందుకు మార్కెట్ మీకు ఒకే ప్లేస్లో మీకు ఒక రేంజ్లోనే మీకు మార్కెట్ మొత్తం ఉంది. సో ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు మహాభారతం రెఫరెన్స్గా తీసుకుని చెప్తాను. ఓకేనా. సో మీకు ఇప్పుడు వారికి అందరూ కూడా రెడీ అవుతున్నారు. సో రెడీ అయ్యే ముందు ఏమవుద్ది, ఆర్మీ ట్రూప్స్ కానీ నెక్స్ట్ వెపన్స్ అన్నీ కూడా మీకు ప్రిపరేషన్ చేసుకుంటారు కదా. ఓకేనా. సో ఈ ప్రిపరేషన్ అయిపోయాక మీకు కన్సల్టేషన్ ఇదే ప్లేస్లో కన్సల్టేషన్, ఎందుకంటే కన్సల్టేషన్కి దానికి ఎలా లింక్ ఉందో మీకు చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు యుద్ధంకి రెడీ అవుతున్నారు అందరూ కూడా. సో రెడీ అయ్యేటప్పుడు ఏమవుద్ది, ఏదైతే ఆర్మీ ట్రూప్స్ అందరూ కూడా సైన్యం మొత్తం కూడా మీకు రెడీ అవుతారు, అంతే కదా. సో ఎవరు ప్రిపేర్ వెపన్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటారు. సో రెడీ చేసుకుని అప్పుడు ఏం చేస్తారు, మూవ్ ఇస్తారు అనమాట. అప్పుడు వన్స్ అంతా కూడా ప్రిపరేషన్ అయిపోయాక అప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తారు, అంతే కదా. సేమ్ అలాగే కన్సల్టేషన్లో ఏమవుద్దంటే మీకు మార్కెట్ ఇక్కడ ఆర్డర్స్ బిల్డ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఈ మొత్తం కూడా మీకు ఆర్డర్స్ బిల్డ్ చేసుకుంటుంది ఈ కన్సల్టేషన్ పేజ్లో. చాలామంది ఏమనుకుంటారు అంటే కన్సల్టేషన్ అంటే ఒక వీక్ అంటే మార్కెట్ ఇప్పుడు వీక్గా ఉంది, సో ఇప్పుడు మార్కెట్లో వేస్ట్ చేయడం అంటే కన్సల్టేషన్లో చెయ్యకూడదు, కానీ కన్సల్టేషన్ అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సో కన్సల్టేషన్ తర్వాత ఎక్స్పాన్షన్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్లో మీకు మార్కెట్ ఏం చేస్తుంది అంటే మీకు కన్సల్టేషన్లో మార్కెట్ ఆర్డర్స్ బిల్డ్ చేస్తుంది. ఓకేనా. సో కన్సల్టేషన్లో మార్కెట్ ఏం చేస్తుంది, ఆర్డర్స్ బిల్డ్ చేస్తుంది. ఎలా అయితే యుద్ధంకి వెళ్దాం అనుకుంటే ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోరు కదా. ఇప్పుడు సరే ఇప్పుడు యుద్ధం ఉంది పదండి వెళ్ళిపోదాం డైరెక్ట్ వెళ్ళిపోరు కదా ఎవరు కూడా. ఓకేనా. యుద్ధం ఉందంటే ఫస్ట్ ఏం చేస్తారు, వెపన్స్ రెడీ చేసుకుంటారు, సైన్యం మొత్తం రెడీ అవుతారు, సోల్జర్స్ ఆర్మీ ట్రూప్స్ అన్నీ కూడా రెడీ మంచిగా అంతా ఓకే అయితే అప్పుడు వెళ్తారు కదా. సేమ్ అలాగే కన్సల్టేషన్లో ఏం జరుగుతుంది, మార్కెట్లో కన్సల్టేషన్ అయ్యేటప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఆర్డర్స్ బిల్డ్ చేస్తుంది. సో ఇది మనం వీక్నెస్గా చూడకూడదు, మార్కెట్ వీక్గా ఉందని చూడకూడదు. సో మనం ఎప్పుడు కూడా కన్సల్టేషన్ పేజ్ని ఫైండ్ చేస్తే రీట్రేస్మెంట్ రివర్సల్ ఎక్స్పాన్షన్ రీట్రేస్మెంట్ రివర్సల్ ఇవన్నీ పేజెస్ కూడా మీకు అర్థమైపోతాయి. ఓకేనా. సో మీకు కన్సల్టేషన్ ఎందుకంటే ఇంపార్టెంట్ అని మీకు అర్థమవుతుంది. సో మీకు ఇప్పుడు కూడా వార్కి వెళ్తున్నారంటే వార్ ముందు ఏమవుద్ది అంతా కూడా ప్రిపరేషన్ చేసుకుంటారు కదా. సేమ్ అలాగే కన్సల్టేషన్లో ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా మీకు ఇక్కడ ఆర్డర్స్ ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. సో ప్రిపేర్ చేసుకొని దెన్ మీకు ఎక్స్పాన్షన్ ఇస్తారు. సో అర్థమైందా. ఇప్పుడు కూడా మీరు కన్సల్టేషన్ని వీక్గా చూడకూడదు. సో అది కన్సల్టేషన్లో ఏమవుద్దంటే ఆర్డర్స్ బిల్డ్ అవుతాయి. సో కన్సల్టేషన్ ఆర్డర్స్ బిల్డ్ అయ్యాక మీకు మార్కెట్ ఏం చేస్తుంది, అప్పుడు మీకు స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ఇస్తుంది. ఓకేనా. ఈ విధంగా సో కన్సల్టేషన్ అయ్యాక ఏమవుద్ది, ఎక్స్పాన్షన్ ఇస్తుంది. సో ఫస్ట్ కన్సల్టేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు కూడా ఎలా అయితే ఒక వార్ అయ్యేటప్పుడు అందరూ కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ అలాగే కన్సల్టేషన్లో కూడా ఆర్డర్స్ అంతా కూడా బిల్డ్ చేసుకుంటారు అనమాట. సో ఆర్డర్స్ బిల్డ్ అయిపోయాక అప్పుడు మీకు మార్కెట్లో ఇంకా ఎక్స్పాన్షన్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ ఇస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ మీకు కన్సల్టేషన్ అర్థమైంది అనుకుంటున్నా. సో కన్సల్టేషన్ పేజ్లో ఏమవుద్దంటే మీకు మార్కెట్ ఒకే ప్లేస్లో ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అవుద్ది. సో ఈ రేంజ్ బౌండ్లో మూవ్ అయ్యేటప్పుడు మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఆర్డర్స్ బిల్డ్ చేస్తుంది. ఓకేనా. సో ఆర్డర్స్ బిల్డ్ చేసాక అప్పుడు మీకు మార్కెట్లో ఎక్స్పాన్షన్ రీట్రేస్మెంట్ మూవ్ వస్తుంది అనమాట. ఓకే రివర్స్ ఎక్స్పాన్షన్ మూవ్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు కూడా మీకు మార్కెట్లో కన్సల్టేషన్ అయ్యాక నెక్స్ట్ వచ్చే మూవ్ ఏంటి, ఎక్స్పాన్షన్. సో మార్కెట్ ఏం చేస్తే అది ఓన్లీ సెల్ సైడే వస్తుంది అంటే బై సైడ్ కూడా రావచ్చు. ఓకేనా. మీకు మార్కెట్లో ఇలా మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. ఓకేనా. సో ఇలా కన్సల్టేషన్ అయ్యాక మీకు మార్కెట్లో సెల్ మూవ్ అయినా రావచ్చు, లేదు అంటే మీకు ఇక్కడ నుంచి బయర్స్ అయినా రావచ్చు. ఓకేనా. సో ఎక్స్పాన్షన్ అది ఎటువైపు వస్తుంది ఏంటంది మీకు అంటే మీకు నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో ఈ ఎక్స్పాన్షన్ అయ్యాక అది కన్సల్టేషన్ అయ్యాక ఎక్స్పాన్షన్ మూవ్ ఎలా క్యాప్చర్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో నేను ఎలా అయితే ఎక్స్పాన్షన్ క్యాప్చర్ చేసుకుంటానో సో
అది కూడా మీకు చెప్తాను, ఓకేనా. సో బట్ ప్రెజెంట్ మీరంతా కూడా అసలు ఈ చాప్టర్ ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ ఉందో ఇందులో మీకు నేర్చుకోవాల్సింది ఏంటి, అసలు ప్రైస్ ఏ పేజ్లో ఉంది అది మీరు మీరు ఎక్కడి నుంచి ఎక్స్పెన్షన్ ఎలా మనం క్యాప్ చేసుకోవాలి వీటి మీద అంటే చాలామంది ఇలా ఫోకస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రెజెంట్ నేను ఏదైతే చెప్తున్నానో అది నేర్చుకోండి. సో ప్రెజెంట్ మీరు నెక్స్ట్ ఈ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే కూడా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చార్ట్లోకి వెళ్ళి ఈ కన్సల్టేషన్ ఎక్స్పెన్షన్ రీట్రేస్మెంట్ రివర్సల్ని మీరు ఐడెంటిఫై చేయండి, ఓకేనా. సో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో అవి నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో నేను చెప్తాను, ఓకే. సో అదనమాట, ఓకేనా. సో కన్సల్టేషన్ అయ్యాక మనకి ఎక్స్పెన్షన్ వస్తాయి. సో కన్సల్టేషన్ ఏమవుద్ది, కన్సల్టేషన్లో సైలెంట్గా ఉన్నారు కదా అని మనం వీళ్ళు వీక్గా ఉన్నారని మనం కన్సిడర్ చేయకూడదు. కన్సల్టేషన్ అనేది ఒక ప్రిపరేషన్ అనమాట, ఓకే. మీకు క్లారిటీగా అర్థమైంది. కన్సల్టేషన్లో ఆర్డర్స్ బిల్డ్ అవుతాయి. సో కన్సల్టేషన్ మూవ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో కన్సల్టేషన్ అయిపోయాక మనకు వచ్చే మూవ్ ఏంటంటే ఎక్స్పెన్షన్, ఓకే. సో ఎక్స్పెన్షన్ ఎప్పుడు అవుద్ది, కన్సల్టేషన్ తర్వాత అవుద్ది. సో కన్సల్టేషన్ అయ్యాక మనకి మార్కెట్లో ఎక్స్పెన్షన్ అవుద్ది. సో ఇప్పుడు అంతా కూడా ఆర్మీ ట్రూప్స్ అన్నీ కూడా మీకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. సో ఆయుధాలన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. ఆర్మీ ట్రూప్స్ రెడీగా ఉన్నాయి దాడి చేయడం అంటే వార్లో రెడీగా ఉన్నారు ఫైట్ చేయడానికి. సో అలాంటప్పుడు మీకు మార్కెట్ ఏమవుద్ది ఇంకా. సో ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇంకా అటాక్ చేస్తారు, ఓకేనా. అర్థమవుతుందా, ఎక్స్పెన్షన్ ఇది ఎక్స్పెన్షన్ అనమాట. కన్సల్టేషన్ అది మీకు అర్థమైందా. ఇప్పుడు వార్లో అన్ని ప్రిపరేషన్ చేసుకున్నారు. సో చెప్పాను కదా, ఎలా అయితే మార్కెట్ కన్సల్టేషన్లో ఆర్డర్స్ అన్ని బిల్డ్ చేసుకుంటుంది. సో బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు మార్కెట్ మనకి స్ట్రాంగ్ మూవ్ ఇస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ మనకి స్ట్రాంగ్ మూవ్ ఇస్తారు, ఓకేనా. సో ఇది ఎక్స్పెన్షన్, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో కన్సల్టేషన్లో మనకు మార్కెట్ మంచిగా స్ట్రాంగ్ ఆర్డర్స్ అన్ని కూడా ఫిల్ చేసుకొని అప్పుడు మనకి స్ట్రాంగ్ మూవ్ ఇస్తారనమాట. సో బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా మీకు స్ట్రాంగ్ మూవ్ ఇందులో ఇస్తారు కన్సల్టేషన్ అయ్యాక. సో అందుకే కన్సల్టేషన్ అయ్యాక ఇప్పుడు కూడా మీకు ఈ చార్ట్లో కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఓకేనా. సో కన్సల్టేషన్ అయ్యాక ఎప్పుడు కూడా అందుకే మీకు మార్కెట్లో ఎక్స్పెన్షన్ వస్తుంది, ఓకే. సో ఇదనమాట, ఫస్ట్ ఆర్డర్స్ బిల్డ్ చేసుకొని అప్పుడు మీకు స్ట్రాంగ్ అటాక్ చేస్తారు బయర్స్ సెల్లర్స్ని, బిగ్ ప్లేయర్స్. సేమ్ అలాగే వార్లో కూడా అంతే కదా. ఇప్పుడు వార్లో అంత ప్రిపరేషన్ అయిపోద్ది. సో అయిపోయాక ఏం చేస్తారు, అప్పుడు ఇంకా ఆయుధాలు ఉపయోగించడం ఇవన్నీ చేస్తారు. సో తర్వాత ఏమవుద్ది, ఇప్పుడు అలా యుద్ధం చేస్తున్నారు. సో చేశాక కొంత టైం అయ్యేసరికి వాళ్ళ దగ్గర ఏమవుద్ది మార్కెట్లో, వాళ్ళ దగ్గర వార్లో యుద్ధంలో ఏమవుద్ది, వాళ్ళ దగ్గర వెపన్స్ అయిపోతాయి కదా. సో అప్పుడే రీట్రేస్మెంట్ అనమాట, అంటే రీలోడ్, ఓకేనా. సో రీలోడ్ అంటే ఇప్పుడు మీకు వార్ చేస్తున్నారు, ఓకే. సో వార్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏవైతే యూజ్ చేస్తున్నారో అయిపోతాయి. సో అయిపోయినప్పుడు ఏం చేస్తారు, మీకు వెళ్ళి ఎవరైతే వాళ్ళ ట్రూప్స్తో మళ్ళీ అంటే అందరూ కూడా రీయూనియన్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ అందరూ కూడా వెపన్స్ రీలోడ్ చేసుకుంటారు, అర్థమైందా. సేమ్ అలాగే రీట్రేస్మెంట్ పేజ్ అనమాట. సో వన్స్ స్ట్రాంగ్ ఎక్స్పెన్షన్ అయ్యాక ఏమవుద్ది, మళ్ళీ రీట్రేస్మెంట్ అవుద్ది. దేనికోసం అవుద్ది, మార్కెట్ ఏవైతే ఇంకా మిగతా ప్రైస్ ఉందో ఆ ప్రైస్ని తీసుకొని మళ్ళీ రీలోడ్ చేసుకొని ఇంకా మళ్ళీ ఎక్స్పెన్షన్ వస్తుంది అనమాట, అర్థమైందా. చెప్పిన మ్యాటర్ అర్థమైందా లేదా క్లారిటీగా చూడండి. ఇది రీట్రేస్మెంట్ అనమాట. సో ఇది రీట్రేస్మెంట్. సో రీట్రేస్మెంట్ అయ్యాక మళ్ళీ ఎక్స్పెన్షన్, ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లారిటీగా మళ్ళీ వార్తో రివర్సల్ చెప్పేశాక మీకు క్లారిటీ చెప్తాను, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే నేను ముందే ప్రిపేర్ చేసి ఉంచాల్సింది. సో డైరెక్ట్ లైవ్లో చెప్తాను.
సో ఇప్పటి నుంచి ఇది సపోజ్ మీకు చూడండి, ఇది కన్సల్టేషన్, ఇది ఎక్స్పెన్షన్, ఇది రీట్రేస్మెంట్. సో రీట్రేస్మెంట్ ఎక్కడ వద్దని చెప్పాను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో రీట్రేస్మెంట్ ఎక్కడ అవుద్ది, ఎఫ్ఈజీస్ కానీ ఆర్డర్స్ లిక్విడిటీ వైట్స్ దగ్గర మీకు రీట్రేస్మెంట్ అవుద్ది. ఓకేనా. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర కానీ లిక్విడిటీ వైట్స్ ఇంకెలాంటి బ్లాక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో బ్లాక్స్ దగ్గర మీకు రీట్రేస్మెంట్ అవుద్ది. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ మీకు ఇందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఫస్ట్ కన్సల్టేషన్ పట్టుకున్నారనుకోండి, మీకు మార్కెట్ కన్సల్టేషన్లో ఉందా, ఎక్స్పెన్షన్లో ఉందా, ఎందులో ఉందో మీకు అర్థమైపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమైపోతుంది. సపోజ్ మార్కెట్ ఈ లిక్విడిటీకి వస్తుందా. సో మార్కెట్ ఆల్రెడీ నాకు కన్సల్టేషన్ అయిపోయింది, స్ట్రాంగ్ ఎక్స్పెన్షన్ కూడా అయిపోయింది. సో ఎక్స్పెన్షన్ అయ్యాక నేను ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇక్కడ ఏదైనా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైనా ఉంటే సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఫస్ట్ రీట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దెన్ స్ట్రాంగ్ ఎక్స్పెన్షన్ అనమాట. ఓకేనా. సో అలా స్ట్రాంగ్ రీట్రేస్మెంట్ ఎక్స్పెన్షన్ అయిపోయాక అప్పుడు ఏమవుద్ది, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయినా అవుద్ది. ఓకే. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అయినా అయిపోద్ది అనమాట. సో అలా ఉంటుంది. ఓకేనా. కంటిన్యూషన్ రివర్సల్ ఎప్పుడు అవుద్ది అన్నది మీకు ఫ్యూచర్లో అర్థమైపోద్ది. అంటే ఈ పేజెస్ అయ్యేటప్పుడు మీకు అంటే సింపుల్ చెప్పాలంటే మార్కెట్ ఒక బ్లాక్ ఆర్ ఒక పూల్, లిక్విడిటీ పూల్ నుంచి ఇంకో లిక్విడిటీ పూల్కి ఇలా మార్కెట్ మూవ్ అవుద్ది కదా. సో ఒక ప్లేస్ నుంచి వచ్చిందంటే ఇంకో ఏదైనా ఆపోజిట్ సైడ్ స్ట్రాంగ్ లిక్విడిటీ వరకు మార్కెట్ మూవ్ అవుద్ది. సో వన్స్ అంటే పీడిఎల్, సో పీడిహెచ్ కానీ అంటే ప్రీవియస్ డే లిక్విడిటీ కానీ, ప్రీవియస్ డే హై ఆర్ లో లిక్విడిటీస్, లేదంటే వీక్ లిక్విడిటీస్ కానీ, ఒక స్ట్రాంగ్ స్వింగ్ పాయింట్స్ ఇలా హంట్ చేసుకున్నాక ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలా హంట్ చేసుకున్నాక అప్పుడు మీకు ఎక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అదే యుద్ధంలో రివర్సల్ రీట్రేస్మెంట్లు ఏమవుద్ది అయితే యుద్ధంలో గెలుస్తారు. ఓకేనా. లేదు అంటే ఓడిపోతారు ఇంకా. సో ఆ రెండే ఉంటాయి. సో అక్కడ మీకు క్లారిటీ ఉంటుంది, ఎటువైపు వెళ్తున్నాం ఏంటంది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో అదే. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా. మళ్ళీ ఫస్ట్ వార్ విధంగా ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. సో ఫస్ట్ మీకు కన్సల్టేషన్. సో కన్సల్టేషన్లో ఏమవుద్దంటే, సో ఇక్కడ ఏమవుద్దంటే యుద్ధం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. ఓకేనా. సో వెపన్స్, ఆర్మీ ట్రూప్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి. సో రెడీ అయ్యాక అప్పుడు ఏమవుద్ది, అటాక్ చేస్తారు, స్ట్రాంగ్ ఎక్స్పెన్షన్. ఓకేనా. యారోస్ కానీ వెపన్స్ అన్నీ కూడా వెపన్స్ యూజ్ చేసుకుని ఇంకా వార్ స్టార్ట్ చేస్తారు. సో అదే అనమాట ఎక్స్పెన్షన్. సో ఎక్స్పెన్షన్ అయ్యాక ఏం చేస్తారు, మీకు అలా వార్లో మీకు కాల్చుతూ ఇవన్నీ చేస్తుండగా మీకు కొంత టైం అయ్యేసరికి మీకు ఆయుధాలు అయిపోతాయి కదా. సో అలాంటి వెపన్స్ అన్నీ అయిపోతాయి. సో అలాంటి టైంలో ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళ ట్రూప్స్ని రీకాల్ చేసి వెపన్స్ కోసం మళ్ళీ వెపన్స్ తీసుకొని రీలోడ్ చేస్తారు. సో అదేనమాట రీట్రేస్మెంట్. సో రీట్రేస్మెంట్ పేజ్ ఏంటంటే మళ్ళీ ఏదైతే మన మిగతా ప్రైస్ ఉందో రీబ్యాలెన్స్ చేస్తుంది. ఓకేనా. సో బ్యాలెన్స్ని ఏదైతే బ్యాలెన్స్ ఫిల్ చేసుకొని మళ్ళీ మార్కెట్ మీకు ఎక్స్పెన్షన్ వస్తుంది. సో ఆ లాస్ట్ పేజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ వార్ ఎండ్కి వస్తారు. సో ఇప్పుడు అయితే మీకు ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలి, అంటే మీరు లూజ్ ఇన్ అవ్వాలి, లేదంటే విన్ అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ విన్ అవ్వడం, లూజ్ అవ్వడం అంటే అయితే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి రివర్సల్ అయినా అవ్వచ్చు, లేదంటే కంటిన్యూషన్ అయినా అవ్వచ్చు. ఓకే. సో ఇదనమాట ఏదైతే ఈ ప్రైస్ ఆఫ్ అంటే ఈ పేజ్ యొక్క ప్రైస్ యొక్క పేజెస్ మీకు తెలిస్తే మీకు అంతా కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ వీడియో కదా, మళ్ళీ చాలా రోజులు అయిన తర్వాత చేసింది కాబట్టి కొంచెం అలవాటు తప్పింది. నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఇదనమాట. సో ఈ విధంగా నేను రిఫరెన్స్ మీకు యూజ్ చేసుకుని క్లారిటీ చెప్తాను. ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నది గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు కూడా కన్సల్టేషన్ తర్వాత ఎక్స్పెన్షన్ వస్తుంది, కన్సల్టేషన్ తర్వాత రీట్రేస్మెంట్ రాదు. ఓకేనా. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మీ కాంటెక్స్ట్ ఏదైతే ఇప్పుడు మీకు చార్ట్స్లో చూపిస్తాను, బట్ చెప్తున్నాను అనమాట. కన్సల్టేషన్ అయిందంటే ఎక్స్పెన్షన్ వస్తుంది, ఎక్స్పెన్షన్ అయిందంటే రీట్రేస్మెంట్ వస్తుంది, రీట్రేస్మెంట్ అయిందంటే రివర్సల్ కంటిన్యూషన్ వస్తుంది. అంతేగాని రీట్రేస్మెంట్ అయింది కదా కన్సల్టేషన్ వస్తుందా, రీట్రేస్మెంట్ అయింది రివర్సల్ వస్తుంది. సో రీట్రేస్మెంట్ తర్వాత రివర్సల్ వస్తుంది. ఓకే. కన్సల్టేషన్ తర్వాత రీట్రేస్మెంట్ రావాలి, కన్సల్టేషన్ తర్వాత రివర్సల్ అంటే అది కరెక్ట్ కాదు. ఓకేనా. సో ఏదైతే ఈ ప్లాన్ చెప్పాను కదా, ఈ సిరీస్ కన్సల్టేషన్ తర్వాత ఎక్స్పెన్షన్ తర్వాత రీట్రేస్మెంట్ తర్వాత రివర్సల్. సో ఇది ఒక ఫ్లో అనమాట. ఓకేనా. సో ఈ కన్సల్టేషన్ తర్వాత ఇప్పుడు కూడా మీరు ఫైన్ చేయాల్సింది ఎక్స్పెన్షన్. నేను ఇప్పుడు లైవ్ చార్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో మీకు ఇప్పుడు కూడా ఏం కావాలి, కాంటెక్స్ట్ అనేది క్లారిటీ ఉండదు. సో మీరు ఏ పేజ్లో ఉన్నారు, ప్రైస్ అంటే ప్రజెంట్
రీట్రేస్మెంట్లో ఉన్నారా, ఎక్స్పెన్షన్లో ఉన్నారా, కన్సల్టేషన్లో ఉన్నారా ఏంటన్నది మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, సో అదనమాట. సో మీకు ఈ రిఫరెన్స్తో మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా చూద్దాం, చార్ట్లో ఎగ్జాంపుల్స్ చెప్పి క్లోజ్ చేద్దాం. ఓకేనా, సపోజ్ సింపుల్ ఇక్కడే. ఓకేనా, ఇక్కడ నుంచి చూడండి, మీకు మార్కెట్లో ఇదంతా కూడా ఏంటి, ఇదంతా కూడా కన్సల్టేషన్ కదా. సో ఇది కన్సల్టేషన్, స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్. సో మీకు ఏం చెప్పాను, మార్కెట్లో ఎప్పుడు కూడా మీకు కావాలంటే ఎక్కడైనా కూడా కన్సల్టేషన్ తర్వాత స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు మార్కెట్ ఎంత క్లారిటీగా ఉంటుంది అన్నది. ఓకేనా, సో ఇప్పుడు మార్కెట్లో మీకు క్లియర్గా కన్సల్టేషన్ అయింది అంటే ఇక్కడ యుద్ధంకి ప్రిపేర్ అవుతున్నారు, ముందు వార్కి ప్రిపేర్ అవుతున్నారు. సో వెపన్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేస్తారు ఇంక మీకు. సో సో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ అనమాట. సో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ అయ్యాక మీకు రీట్రేస్మెంట్ ఎక్కడ అవుద్దని చెప్పాను, మీకు ఒక ఫెయిర్ వ్యాలీ గ్యాప్ దగ్గర కానీ, వాల్యూ ఇంబ్యాలెన్స్ బ్లాక్ దగ్గర కానీ. సో ఇది ఒక ఫెయిర్ వ్యాలీ గ్యాప్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫెయిర్ వ్యాలీ గ్యాప్ ఉంది. సో మోస్ట్లీ ఇది ఒక చూసుకుంటే సో ఇది మీకు ఒక బ్లాక్ అనమాట. ఓకేనా, అదే ఐఎఫ్ఈజీ. సో ఇలా మీకు చూడండి, సింపుల్గా మీకు ఐఎఫ్ఈజీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీకు ఇది రీట్రేస్మెంట్. ఓకేనా, రీట్రేస్మెంట్ ఇప్పుడు కూడా ఎఫ్ఈజీస్ కానీ ఇలా ఐఎఫ్ఈజీలు, వాల్యూ ఇంబ్యాలెన్స్ కానీ ఇలాంటి బ్లాక్స్ దగ్గరికి వస్తాయి. ఓకేనా, సో రీట్రేస్మెంట్ అయ్యాక మళ్ళీ ఏమవుతుంది, మార్కెట్ మళ్ళీ ఎక్స్పాన్షన్ అనమాట. ఓకేనా, సో ఎక్స్పాన్షన్ అయ్యాక అప్పుడు మనకి మార్కెట్ మళ్ళీ రివర్సల్ చేస్తుందా, ఏం చేస్తుందా అనేది చూడాలి. కంటిన్యూషన్ చేస్తుందా, రివర్సల్ చేస్తుందా. ఓకేనా, సో ఇదేనమాట. ఈ విధంగా కన్సల్టేషన్, ఎక్స్పాన్షన్, రీట్రేస్మెంట్, మళ్ళీ ఎక్స్పాన్షన్, దెన్ రివర్సల్ ఆర్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకేనా, మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి, క్లారిటీగా ఉంటుంది. జస్ట్ నేను ర్యాండమ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు అంటే నేను ఇప్పుడు ప్రతిదీ కూడా నేను లాస్ట్ టైం ఇదిగోండి నేను క్యాప్ చేసిన ఎంట్రీ ఇది కూడా నేను క్యాప్ చేసాను. మీకు ఇప్పుడు క్లారిటీ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా, నేను ఎక్కడ ఎంట్రీ ఇచ్చాను కూడా చెప్తాను. ఓకే, సో ఇది మనకి ఏంటి చెప్పండి, నా డే ఇక్కడ ఓపెన్ అయింది చూడండి, 18 క్యాండిల్ అయితే నాకు తెలుసు. ఒక నిమిషం. సో అదే నేను ఎంట్రీ క్యాప్చర్ చేశాను, ఈ ఎంట్రీ. ఓకేనా, సో ఇది నా డే ఓపెన్. ఓకే, సో డే ఓపెన్ అయ్యాక నేను ఆ రోజు మార్కెట్ కాంటాక్ట్ స్టేట్ అని చూసాను. ఓకే, సో డే ఓపెన్ అయింది. సో ఏదైతే ఫస్ట్ ఆప్షన్ సెషన్ ఉందో నాకు కన్సల్టేషన్ చేసింది. ఓకేనా, చెప్పాను కదా కన్సల్టేషన్. సో కన్సల్టేషన్ తర్వాత ఏమవుద్దని చెప్పుకున్నాం మనం, స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా ఎక్స్పాన్షన్ కదా, ఇది 1 hour చార్ట్ నేను చెప్పిస్తాను. సో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ అనమాట. సో ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఓకేనా, సో ఎక్స్పాన్షన్ అయ్యాక మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఒక నిమిషం. సో ఇది కన్సల్టేషన్ అనమాట. చెప్పాను కదా మీకేం చెప్పాను, కన్సల్టేషన్ తర్వాత ఎక్స్పాన్షన్, రీట్రేస్మెంట్ అండ్ రివర్సల్ కంటిన్యూషన్. సో మనం ఇప్పుడు మీకు ప్రైస్ ఎందులో ఉందో మీకు నేను మెయిన్ థింగ్ అంతా కూడా ఏం చెప్తున్నాను, మీకు ప్రైస్ ఏ పేజ్లో ఉంది, కన్సల్టేషన్ ఉందా, ఎక్స్పాన్షన్ అవుతుందా, ఆ రీట్రేస్మెంట్ మీరు ఎప్పుడు చూస్తున్నారా ఏంటంది. ఓకేనా, సో ఇది క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు మీకు మార్కెట్ ఏమైంది, ఇక్కడ కన్సల్టేషన్ ఉంది. సో కన్సల్టేషన్ తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వార్క్ అంతా కూడా ప్రిపరేషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత యుద్ధం స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేశాక ఇప్పుడు రీట్రేస్మెంట్ చూడండి, నేను ఆ రోజు ఎంట్రీ తీసుకుంది ఈ ప్లేస్లోనే. ఓకేనా, సో ఇదనమాట నేను ఎంట్రీ తీసుకున్న ప్లేస్ ఇది. మీకు లాంగ్ టైం ఫ్రేమ్లో ఈ ప్లేస్లో నేను ఎంట్రీ తీసుకున్నాను ఆ రోజు.
5 మినిట్స్లో. నాకు మీకు ఇక్కడ పేస్ ఆఫ్ ప్రైస్ ఎంత క్లారిటీగా చూడండి. ఇది రీట్రేస్మెంట్, ఇది ఎక్స్పాన్షన్. సో నా టార్గెట్ అన్నది ఇదనమాట. ఓకేనా, నా ఫస్ట్ టార్గెట్. సో ఎక్కడితో నేను బుక్ చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక నేను బుక్ చేసుకున్నాను. సో మీకు చూడండి ఎంత క్లారిటీగా మీకు పేస్ ఆఫ్ ప్రైస్ ఎంత క్లారిటీ వర్క్ అవుద్ది. అంటే నేను ఇప్పుడు మరీ హార్డ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను చూపించట్లేదు. ఓకేనా, మీకు ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా మార్కెట్ కన్సల్టేట్ చేసింది, ఎక్స్పెన్షన్ అయింది, కన్సల్టేషన్ బ్రేక్ అయిపోయి మీకు ఎక్స్పెన్షన్ వస్తుంది. సో ఎక్స్పెన్షన్ అయ్యాక మీకు మార్కెట్ ఏం చేస్తుంది, మీకు రీట్రేస్మెంట్ చేస్తుంది. రీట్రేస్మెంట్ ఎక్కడ చేస్తుంది అంటే ఎఫ్ఈజెస్ కానీ మీకు ఒక ఆర్డర్ బ్లాక్స్ దగ్గర కానీ మీకు రీట్రేస్మెంట్ చేస్తుంది. సో రీట్రేస్మెంట్ చేశాక మళ్ళీ స్ట్రాంగ్ ఎక్స్పెన్షన్ ఉంటుంది. ఓకేనా, సో ఇదనమాట పేస్ ఆఫ్ ప్రైస్. సో ఎలిమెంట్స్ టు ట్రేడ్ సెటప్ అనమాట. అంటే మీ కాంటెక్స్ట్ క్లారిటీ ఉంటే ఇలా మీరు ట్రేడ్ చేయొచ్చు, ఇలా మీరు ఎక్స్పెన్షన్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పింది అదే. ఓకేనా, సో అందుకే మీరు ఇందులో మీరు ట్రేడ్ కోసం ఆలోచించకుండా కొన్ని డేస్ మీరు క్లారిటీగా మీరు ఏ పేజ్లో ఉన్నారో క్లారిటీ తెచ్చుకోండి. అంటే మీ మార్కెట్లో కన్సల్టేషన్ ప్రజెంట్ మార్కెట్ ఏ పేజ్లో ఉంది, కన్సల్టేషన్లో ఉందా, ఆ ఎక్స్పెన్షన్లో ఉందా, రీట్రేస్మెంట్లో ఉందా. రీట్రేస్మెంట్ తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మళ్ళీ ఎక్స్పెన్షన్. సో రీట్రేస్మెంట్ మనం ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎఫ్ఈజెస్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మళ్ళీ రీట్రేస్మెంట్ తర్వాత ఎక్స్పెన్షన్. సో ఇది అనమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా. సో అది ఇంక చెప్పాల్సిందంతా కూడా. ఇంక నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఇలానే వార్స్ గురించి మాట్లాడుకుంటా, అంటే స్టోరీలో కొంచెం చెప్పుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. సో అందుకోసం ఇదంతా కూడా, ఇంకేం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చే దీంట్లో అయితే ఇంకా డీప్గా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్ చేశాను దానికి. ఎందుకంటే సైకాలజీ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఈ చాప్టర్స్లో. సో దాన్ని కూడా మనకి కృష్ణుడు ఎలా మనకు అసలు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వమని చెప్పాడు. సపోజ్ అర్జునుడికి చెప్తాడు కదా, సో ఎలా అసలు అవన్నీ మనం ఫాలో అవ్వాలి, ఎలా రిఫరెన్స్ మనకి ఎంతలా యూజ్ అవుతాయి అంటే అంతలా యూజ్ అవుతాయి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది ఎపిసోడ్ 1. సో ఇది కోర్స్ వాళ్ళకు కూడా సేమ్ ఇదే వీడియో. సో నేను యూట్యూబ్ వాళ్ళ కోర్సులో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో అలాగే కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా నాకు, సో అంటే కోర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇప్పుడు నేను చెప్తుంది ఓన్లీ కోర్ కంటెంట్ ఒకటే. ఓకేనా, సో కోర్ కంటెంట్ కాకుండా 25, 22 అండ్ 2016 కొన్ని మెంటర్షిప్లు ఉంటాయి. సో ఆ మెంటర్షిప్లు అన్నీ కూడా నేను మిక్స్ చేసుకొని ఓవరాల్గా ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాను అనమాట. సో ఒక ఫిల్టర్ అనమాట. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాటికి కాన్సెప్ట్ మా వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ నేను ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో ఫ్రేమ్వర్క్ చెప్పేసాను అందులో కోర్సులో. సో దానికి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏవైతే అవసరమైన కాన్సెప్ట్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ఎలా అంటే ఆల్రెడీ ఆ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, సో ఆ ఫ్రేమ్వర్క్లోనే ఇదంతా కూడా ఉంటుంది అనమాట. మళ్ళీ వెళ్ళి అక్కడ చూస్తే అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఈరోజు చెప్పిన చాప్టర్ ఉంది కదా, ఎక్స్పెన్షన్ కన్సల్టేషన్, ఆ ఫ్రేమ్వర్క్లో ఆటోమేటిక్గా కన్సల్టేషన్ ఫిల్టర్ అయిపోద్ది. ఓకేనా, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎక్స్పెన్షన్ అప్పుడే ఎంట్రీ ఇస్తారు. సో అలా ఉంటుంది అన్నమాట ఆ ఫ్రేమ్వర్క్. సో అలా డిజైన్ చేశాను. సో ఆ ఫ్రేమ్వర్క్ ఇలాంటి కాన్సెప్ట్లన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుందని చెప్తున్నాను అంతే. సో అదనమాట. సో ఇంకెవరికైనా కూడా కోర్సులో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే మన డిస్కౌంట్లో జాయిన్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో పిన్ చేస్తాను. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదంటే ఇందులో నేను ఆల్మోస్ట్ కోర్ కంటెంట్ మొత్తం కూడా డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని షేర్ చేయండి, మీరు ఎంతవరకు చూసుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.